ఇక్కడ బిఎస్ఆర్ కాలనీలో ఇక్కడ ప్రజలు ఉన్నారు. ఇక్కడే డెమోలేషన్ జరుగుతుంది. హైదరాబాద్ వచ్చి ఇన్ని రోజుల్లో అయితే చెరువుకు ఆనుకొని ఉన్న కబ్జాలు చేసిన దానికే తీస్తున్నామన్నారు. ఇది ప్రభుత్వ ల్యాండ్ అని మళ్ళీ ఇది కొత్తగా తెచ్చిండ్రు. దీని మీద మాట్లాడడానికి మన ముందు ఉన్నారు. అన్న నీ పేరేందని? నా పేరు లక్ష్మణ్ అన్న. ఇక్కడ ఇది తీస్తున్న దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం అంటే తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ హైడ్రా అని చెప్పారు, బాగానే ఉంది. మొన్నటి వరకేమో సిక్కాలు కుంటలు అన్నారు, కానీ ఇది సిక్కం కాదు కుంట కాదు. వాస్తవానికి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ఈరోజు చెప్తున్నారు. గవర్నమెంట్ ల్యాండ్లో పర్మిషన్ ఇచ్చేటప్పుడు అధికారి ఎవరున్నారో, ఇప్పుడు అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటోళ్ళు, బిజినెస్ చేసుకుంటోళ్ళు, వ్యాపారాలు చేసుకుంటోళ్ళు, ఊళ్ళల్లో పొలాలు అమ్ముకొని వచ్చి ఇక్కడ కనీసం ఉండడానికి ప్రతి నెల రెంటు 15,000 20,000 కట్టుడు ఎందుకు అని కనీసం మన ఊళ్ళో దగ్గర పొలం అమ్ముకొని వచ్చి ఇల్లు కొన్నోళ్ళు ఉన్నారు. అందరూ కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ పర్మిషన్ ఇప్పుడు వీళ్ళకేమో నోటీస్ ఇచ్చినాము, కొడుతున్నామన్నారు. ఫస్ట్ లేఅవుట్ చేసేటప్పుడే పర్మిషన్ ఇవ్వకపోతే ఇది కొనం కదా సార్. ఎవరైనా సరే కామన్ పబ్లిక్ దీనికి బ్యాంక్ లోన్లు ఇచ్చినాయి, ఎల్ఐసి లోన్లు ఇచ్చినాయి, ఎస్బీఐ లోన్లు ఇచ్చింది, అన్ని గవర్నమెంట్ లోన్లు ఇచ్చింది. లీగల్ ఒపీనియన్ తీసుకొని కూడా కొన్న వాళ్ళు ఉన్నారు అందరూ. కానీ మేము పర్మిషన్ ఇచ్చేటప్పుడే లేఅవుట్ పర్మిషన్ ఇవ్వకపోతే ఫస్ట్ లేఅవుట్ పర్మిషన్ ఇచ్చినందుకు ఆ ఎంప్లాయ్ ఎవరు ఉన్నారో ఆయన సస్పెండ్ చేయాలి ఇమీడియట్లీ. ఆయన సస్పెండ్ చేసి ఇవి ఎవరైతే బిల్డర్ చేశారో, వెంచర్ చేశారో వాళ్ళ ఆస్తులు ఏమున్నాయో అవి జప్తు చేసి ఈ నష్టపోయిన కామన్ పబ్లిక్ ఇవ్వాలి. నువ్వు హైడ్రా చేయు, ఏదైనా చెయ్యి, కానీ కామన్ పబ్లిక్ మోసపోతుంది. కానీ ఈడ అసలు కామన్ పీపుల్ లోపల ఉన్న సామాన్ అని కూడా టైం ఇవ్వట్లేరు అంటారు. ఇవ్వలేదు సార్, చాలా మంది అక్కడ కనపడుతుంది కదా మీకైతే. సామాన్లు కూడా అక్కడే ఉన్నారు, కనీసం రెంట్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఓనర్స్ అంటే వాళ్ళు ఉన్నారు, కనీసం రెంట్ వాళ్ళకైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, కనీసం వాళ్ళకి ఇచ్చిన సామాన్ తీసుకోవడానికి టైం ఇవ్వాలి. కానీ ఫస్ట్ చేసేది వాళ్ళనే ఉంది అనుకో, కానీ ఫస్ట్ లేఅవుట్ చేసినప్పుడు వాళ్ళని లేఅవుట్ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఈ లేఅవుట్ చేయడానికి ముందు బిల్డర్ ఎవరు ఉన్నారో వాళ్ళ ఆస్తులు జప్తు చేసి ఎవరైతే ఇప్పుడు కామన్ పబ్లిక్ కొన్నారో వాళ్లకు ఈ బతి నింపాలి వాళ్ళకు. ఎందుకంటే ఇప్పుడు పొలాలు అమ్ముకొని వచ్చారు, ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు ఉన్నారు. ఐటీ బ్యాంక్ లోన్లు కూడా ఇచ్చింది సార్. లోన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు బ్యాంక్ లోన్ కట్టాలన్నా వద్దా ఇల్లు? ఇక బ్యాంక్ లోన్ అది మీరు చెప్పాలి సార్. ఇక బ్యాంక్ లోన్ కట్టొద్దు మరి ఇంకెలా? కామన్ పీపుల్ కదా, ఇప్పుడు వాళ్ళు 30 లక్షలు చేత్తో కడితే 70 లక్షలు అయితే బ్యాంక్ ఇచ్చింది. ఆ 70 లక్షలు కట్టాలా? గవర్నమెంటేగా బ్యాంకు కట్టాలన్నా వద్దా? ఇప్పుడు బ్యాంక్ ఎలా కడతారు సార్? మేము ఉంటారు కడతారు, లేనప్పుడు ఇంకెలా కడతాం సార్? ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ప్రెజర్ పెడతారు, మళ్ళీ ఉన్న ఆస్తులు జప్తు చేస్తామంటారు బ్యాంక్ వాళ్ళు. బ్యాంక్ వాళ్ళు చేస్తారు. గవర్నమెంట్ కూడా చెప్పాల్సింది కదే సార్. ఈ బిల్డర్ల దగ్గర ప్లస్ ఎంప్లాయీ అయితే ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో ఆఫీసర్ అధికారి వాళ్ళని సస్పెండ్ చేయాలి. వాళ్ళ నుంచి రికవరీ చేసి ఎవరైతే కొన్నారో వాళ్ళకి ఇవ్వాలి. ఎవరైతే కొన్నారో వాళ్ళకి నింపాలి. ఎందుకంటే ఇప్పుడు కామన్ పబ్లిక్ ఏం తెలియదు, వాళ్ళు మాకు తెలియకుండా మేము కొన్నాం కదా, వాళ్ళందరికీ ఇవ్వాలి అది. ఓకే, విన్నారు కదా. ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి చెప్పిన విషయం ఏమిటంటే అధికారులు రిజిస్ట్రేషన్ చేసినందుకు లీగల్ ఒపీనియన్ తీసుకొని కొన్న వ్యక్తులు వాళ్ళు కొన్నోళ్ళు నష్టపోయారు తప్ప బిల్డర్లు నష్టపోలే, రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు నష్టపోలే. ఓన్లీ కొన్న థర్డ్ పర్సన్ ఎవరైతే కొన్నారో వాళ్ళు మాత్రమే నష్టపోయారు. వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలి, లేదు అంటే ఇది కుంచడం ఆపాలి అని ఇక్కడ ప్రజలు చెప్పడం జరుగుతుంది. ఇదే విధంగా ఇంకా కొందరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమంటారు వాళ్ళు కూడా? ఇది ప్రభుత్వం ఏమంటది? అసలు ప్రభుత్వం కూల్చడంలో నిన్నటి దాకా ఏం చెప్పారంటే ఓన్లీ హైడ్రా, ఎఫ్టీఎల్ ల్యాండ్, బఫర్ జోను, ఈ నాలా, ఈ మూడింటి మీదే మేము పనిచేస్తున్నాము. ఈ 3 మాత్రమే మేము తీస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇవాళ వస్తే ఇది ప్రభుత్వ ల్యాండ్, సర్వే నెంబర్ వేరు పెట్టి కబ్జాలు చేయడం జరిగింది, కాబట్టి మా ప్రభుత్వ ల్యాండ్ మేము తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఇంకా ఈ ప్రజలు ఏమంటారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న మీ పేరు? రామచంద్ర. ఇప్పుడు ఈ హైడ్రా చేస్తున్న పని బాగుందా లేదా? అంటే కరెక్ట్ అయితే ఎన్టీఏ గారు సామాన్య మానవుడు ఇబ్బంది పడుతున్నాడు, అతనికి రక్షణ కల్పించాలి. కారణం ఏంటంటే అతను కోర్టులో అప్పు తెచ్చుకొని కొనుక్కున్నాడు కదా, అతనికి సేఫ్టీ ఏమిటి? అతను ఎట్లా తెలుసుకోవాలి ఇది కరెక్ట్ అవునా కాదనేది? గవర్నమెంటే చెప్పాలి. ఫస్ట్ స్టార్టింగ్లోనే ఉంటే ఈ యాక్షన్ తీసుకోకుండా ఉండేది. అది స్టార్టింగ్లోనే పెండింగ్ పెట్టాలి. ఇప్పుడు అంత పర్మిషన్ చేశారు, కొనుక్కున్నారు, వాళ్ళు ఫ్యామిలీ చేరేసారు అక్కడ. ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మేము అడిగేది అంటే వాళ్ళకి నష్టపరిహారం ఎవరొకరు కట్టించాలి. ఎవరు కట్టించాలి? ప్రభుత్వం ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చారు కదా. ఫస్ట్ ఆ పర్మిషన్ ఆపేసేయాలి. ఫస్ట్లో ఆపేసి ఉండి సమస్య రాదు కదా. ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇప్పుడు ఈ పర్మిషన్ ఇంకొక ఆయన వచ్చేసి పర్మిషన్ కాదంటే రైట్ కాదు కదా. అది
కాబట్టి నష్టపరిహారం ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చి ప్రభుత్వమే ప్రజలను మోసం చేసిందంట. చేసింది. ప్రజలను మోసం చేస్తున్నారు. మోసపోకుండా యాక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్. అది ఓకే అన్న, మాట్లాడతారా అన్న? ఆ? అమ్మ మాట్లాడతారా అమ్మ? ఇలా పారిపోతే ఎట్లా అమ్మా? అవునండి, ఇది ఒకవేళ ఇలా పడగొట్టడం అయితే అన్యాయం కదా. ఒకవేళ ఇది గవర్నమెంట్, ఇది FTL కాదు, బఫర్ జోన్ కాదు, గవర్నమెంట్ ల్యాండ్ అనే రీజన్ తో దీన్ని పగలగొడుతున్నారు. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనే రీజన్ తో పగలగొడుతున్నారు. దీన్ని రెగ్యులరైజ్ చేయొచ్చు కదా. దీనికి పగలగొట్టడం వల్ల ఏమైనా ఉపయోగం జరుగుతుందా గవర్నమెంట్ కి? పగలగొట్టడం వల్ల దానికి ఏమైనా ఆదాయం వస్తుందా? పోనీ దీన్ని వేరే రకంగా ఏమైనా యూజ్ చేసుకుంటున్నారా? ఎంత ఎస్ఎఫ్టీ బిల్డప్ చేశారో దానికి కనీసం ఇంత ఎస్ఎఫ్టీకి ఇంత బిల్డప్ ఏరియా కట్టినందుకు దీనికి ఇంత డబ్బులు కట్టేసి దాన్ని రెగ్యులరైజ్ చేయొచ్చు కదా. కూలగొట్టడం వల్ల ఏం ఉపయోగం జరుగుతుంది? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం. కూలగొట్టొద్దు అంటారు. ఎస్, కూలగొట్టడం తప్పండి. ఇది FTL బఫర్ జోన్ అయితే కూలగొట్టండి. FTL బఫర్ జోన్ కాదు కదా. ఇక్కడ సర్వే నెంబర్ 6, సర్వే నెంబర్ 12 ఎంక్రోచ్మెంట్ వచ్చింది అన్నారు. ఎంక్రోచ్మెంట్ వచ్చింది అన్నప్పుడు ఆ ఎంక్రోచ్మెంట్లో కట్టిన ఇళ్లను కూలగొట్టడం వల్ల ఎవరికి ఉపయోగం జరుగుతుంది? పోనీ కస్టమర్కి ఉపయోగం జరుగుతుందా, గవర్నమెంట్కి ఉపయోగం జరుగుతుందా? ఇప్పుడు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు గవర్నమెంట్ అయితే డబ్బు తీసుకున్నది కదా. గవర్నమెంట్ డబ్బు తీసుకుంది, ఇంటి పర్మిషన్కి తీసుకుంది, నల్ల పర్మిషన్ తీసుకుంది, కరెంట్ పర్మిషన్ తీసుకుంది, అన్నిటికీ తీసుకొని ఈ రోజు కూలగొట్టడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇది ఇప్పుడు ఏందమ్మా, ఏంది పర్మిషన్ ఇవ్వకూడదండి. పర్మిషన్ ఇవ్వకూడదు. ఇవ్వకపోతే ఎవరు కట్టుకోరు కదా, ఎవరు కట్టుకోరు. రిజిస్ట్రేషన్ కూడా ఆపేయాలి. వాళ్ళు చూసి రిజిస్ట్రేషన్ అయినాయా? అవ్వలేదంటండి. రిజిస్ట్రేషన్ పర్ఫెక్ట్ రిజిస్ట్రేషన్ అండి. స్టాంప్ డ్యూటీ కూడా కట్టాము, రిజిస్ట్రేషన్. అందులో మీ ఇల్లు మనం ఉందండి, ఉంది. ఉందా? ఇప్పుడు మీకు బ్యాంక్ లోన్ కూడా వచ్చింది. బ్యాంక్ లోన్ కూడా వచ్చింది. ఇప్పుడు బ్యాంక్ లోన్ కట్టాలన్నా మీరు వద్దా? అది ఎవరు డిసైడ్ చేయాలి? గవర్నమెంటే డిసైడ్ చేయాలి. అదేమన్నా ఎగ్జామ్షన్ ఇప్పిస్తుందా గవర్నమెంట్? ఇనిషియేట్ తీసుకొని గవర్నమెంట్ ఏమన్నా తీసుకొని మాకు ఇనిషియేట్ ఇప్పిస్తుందా లోన్ కట్టొద్దు అని, లోన్లు కట్టకూడదు అని? ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్పారు, ఎందుకంటే లోన్ వాళ్ళు వస్తారు, ఉన్న ఆస్తులు ఇంకా జప్తు చేసే అవకాశాలు ఉన్నాయండి. మొత్తం గుల్లగొట్టేసినారు. ఇంకొకటి సొంత ఆస్తులు ఇంకా ఉంటుంది, అవి జప్తు చేస్తామంటారు వాళ్ళు. ఎందుకంటే మనం షూరిటీ పెడతాం కదా, షూరిటీ పెట్టే ఆస్తులు జప్తు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక దానికి సమాధానం గవర్నమెంటే చెప్పాలండి. ఇప్పుడు మీ ఇల్లు పోయింది అంటుండ్రు కదా, ఏమంటుండ్రు మీరు? ఫస్ట్ అది చెప్పండి. అట్లీస్ట్ టైం అని ఇవ్వాలి, దానికి కంపెన్సేషన్ అని ఇవ్వాలి. ఎలా జరిగింది ఎంక్రోచ్మెంట్, ఎందుకు జరిగింది, దానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు లేని ఎంక్రోచ్మెంట్, దానికి ట్యాక్సీ, మున్సిపల్ ట్యాక్సీ, దానికి కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు చేసినప్పుడు లేనిది, ఇలా కట్టిన ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇలా కట్టించిన కరెక్ట్ FTL బఫర్ జోన్ అయితే కూల్చండి, కానీ FTL బఫర్ జోన్ కాదు. ఇది సర్వే నెంబర్ 6, 12 మధ్యలో వచ్చిన ఇష్యూ కదా. ఇప్పుడు కట్టిన వాటికి బిల్టప్ స్పేస్కి ఇంత అమౌంట్ అని డిసైడ్ చేసి దానికి అమౌంట్ కట్టించుకుంటే అయిపోతుంది కదా. ఇక్కడేమి బఫర్ జోన్ FTL అయితే లేదు కదా. విన్నారు కదా, ఇక్కడ ఏరియాలో ఉన్న ప్రజల మాటలు ఇవి. ఇక్కడ వాళ్ళు ఈ ల్యాండ్ ఉంది, మేము కొనుక్కుందామని ప్రతిదీ చూసి రిజిస్ట్రేషన్ చేయించుకొని కొనుక్కున్నాము. కానీ కొనుక్కున్న ఇండ్లను కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మార్నింగ్ వచ్చి నిన్న చెప్పిండ్రు, ఇవాళ వచ్చి బండ్లు వచ్చింది, బుల్డోజర్ వచ్చి కూలగొట్టడం మొదలు పెట్టేసింది అని చెప్పడం జరుగుతుంది. మేము డబ్బు పెట్టి కొన్న ఆస్తులు ఇవి, మేము ఎవరిని చెప్పుకోవాలి, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అని అడగడం జరుగుతుంది. అసలు నిజం చెప్పాలంటే ఈ ప్రభుత్వం వచ్చాక 6 గ్యారంటీల గురించి ఎక్కడ ప్రజలు ప్రశ్నిస్తారో అని ఆ 6 గ్యారంటీల మీద దృష్టి పోనీయకుండా ఆపడం కోసమే ఈ హైడ్రా వచ్చిందని చాలామంది విలేజ్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే విలేజ్ వాళ్ళ కొడుకులే ఈడ ఉన్నారు. అక్కడ తల్లిదండ్రులు నష్టపోతుండ్రు, ఇక్కడ కొడుకులు నష్టపోతుండ్రు. అలా ఉంది ఈ తెలంగాణ పరిస్థితి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసినందుకు మా చెప్పుతో మేమే కొట్టుకుంటున్నామని కొందరు ఏడుస్తున్న దాఖలు కూడా ఉన్నాయి. అదే రేవంత్ రెడ్డి గారు ఈ మంత్రిగా ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు మాదాపూర్లో కూలగొడుతుంటే అసలు ఇలా కూలగొట్టడం నేరం, తప్పు, వాళ్ళ ఆస్తులను కూలగొట్టే హక్కు ఎవరిచ్చారు అని భార్యాభర్తలు ఇద్దరు కలిసి ABN ఈ ఆంధ్రజ్యోతి టీవీలో కూర్చొని మరి చెప్పడం జరిగింది గత ప్రభుత్వం ఉన్నప్పుడు. మరి ఈ ప్రభుత్వంలో ఇదే రేవంత్ రెడ్డి సీఎం అయినప్పుడు ఎందుకు కూలగొట్టడం జరుగుతుంది? అసలు కారణం ఏంటి? కులగొడుతుండ్రు, సరే కులగొట్టిందంతా తీసేసి అది నీట్గా చేస్తుండ్రా? లేదు. అది ఎలా ఉందో అలా కింద పడేయడం, వెళ్ళిపోవడం. ఏమన్నా అంటే అది వర్షం పడితే ఆగింది అంటారు. ఓతోనైతే మరి ఘోరంగా సీఎం గారు ఇలాంటి మాట చెప్పడం. ఏమని అన్నాడు, మేము కూలగొట్టడం వల్ల ఆడ కాలనీ మొత్తం ఏం కాకుండా ఉంది. కాలనీలో నీళ్ళే కాదు కదా, వర్షమే పడలే. కానీ ఆయన చెప్పడం ఆ మాట.
ఇలాంటి మాటలు ఓ సీఎం చెప్తే ఏమని చెప్తారు జనాలు ఏమని ఆలోచించాలి? కాబట్టి ఇవి అన్నీ ఈ డెమోలేషన్ ఎంతవరకు జరుగుతుందో అన్నీ చూపించే ప్రయత్నం చేస్తాం. ఈ ప్రజలు మొన్నటిదాకా చాలామంది ఏమన్నారంటే వాళ్ళు తీయడం మంచిది అని ఈ ప్రజలే వాళ్ళని రెచ్చగొట్టింది. తీస్తుండ్రు మంచిగానే ఉంది, ఇలాగే తీయాలి, అన్నీ తీయాలన్నారు. ఇప్పుడేమో బాధపడుతుండ్రు. అంటే ఎవరి ఇంటి మీదకి వస్తే వాళ్ళు బాధపడేదాకా జనాలతో దృష్టికి రానట్టే. వాళ్ళ దగ్గర వచ్చేదాకా తీయాలన్నారు. వాళ్ళ దగ్గర వచ్చినప్పుడేమో ఇది వద్దు అంటుండ్రు. ఇప్పుడు అదే ఫస్ట్ రోజే వద్దు అని తింటే చాలా బస్తీలు ఆగిపోయేది, చాలామంది నిరుపేదోళ్ళు బతికేటోళ్ళు, ఇలాంటి బిల్డింగ్లు కూడా ఆగేది. చూస్తూ ఉంటుండ్రు సెవెన్లాల్ టీవీ. ఇంకా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. మాట్లాడతామంటే మాట్లాడతాం.